మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అసలు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి మీ ఎలా అలవాట్లు? అంటే యాక్టివ్గా మొత్తం మీద నేను ఐ కీప్ మై సెల్ఫ్ వెరీ బిజీ అండి. ఎన్ని గంటలకు లేస్తారు? ప్రస్తుతం ఏమిటంటే ఐఎమ్ వెరీ బిజీ, ఎక్స్ట్రీమ్లీ బిజీ, బట్ జాక్ ఆఫ్ వాటర్స్ మాస్టర్ ఆఫ్ నన్ను అన్నట్టుగా కాకుండా బిజీగా ఉంటుంది. కానీ నో ప్రాక్టీస్ నథింగ్, నేను అన్ని వదిలేస్తాను. ఎవ్రీథింగ్ ఇస్ డూయింగ్ వెల్. జనరల్గానండి మార్నింగ్ పూట ఐ గెటప్, హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ తాగి వాకింగ్కి వెళ్తాను. ఎన్ని గంటలకు లేస్తారు సార్ మార్నింగ్? 5:30, 6కు లేస్తానండి. మా అయితే మ్యాక్సిమం 6:30 ముందు లేచి కప్ కాఫీ తాగి వాకింగ్కి వెళ్తాను. అట్లీస్ట్ 40 minutes to 1 hour. దట్ హెల్ప్స్ ఎ లాట్. ఎందుకంటే వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండి. మన చేతులు కాళ్ళు అన్నీ ఆడుతుంటే మీకు ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీకి సర్క్యులేషన్ వెళ్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూస్తుంటారు కొందరు పేషెంట్లని అట్లాగే మంచం మీద పడుకోబట్టి బెడ్ సోర్స్ వస్తాయి. ఎంత హార్బుల్ సఫరింగ్ అనమాట. అందుకని ఇప్పుడు ఏదో అనేక ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయనుకోండి ట్రీట్మెంట్లో. అటు తిప్పి మెడ కింద సాఫ్ట్ వాటర్ బెడ్స్ అని ఏదో చేసి బెడ్ సోర్స్ రాకుండా చూస్తున్నారు. ట్రీట్మెంట్ ఆ విషయాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. అందులో ఇప్పుడు కంట్లో క్యాటరాక్ట్ తీసుకోండి, ఏదైనా చూసి ఎంత ఫెంటాస్టిక్ డెవలప్మెంట్ వచ్చింది సర్జరీస్లో. బట్ న్యాచురల్ వాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత నథింగ్ లైక్ యోగా. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో యోగా ఎంత పాపులర్ అయిందంటే ఎవరు ఊహించలేరు. బికాజ్ ఇంట్లో ఖర్చు లేకుండా కూర్చొని చేసే ప్రక్రియ, బాడీ ఎక్సర్సైజ్, మెంటల్ ఎక్సర్సైజ్ యోగాని మించింది లేదు. దే ఆల్ రియలైజ్డ్ ఇట్. అంటే నేను యోగా పెద్దగా చేయకపోయినా బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ ఫాలో సైలెంట్లీ. 45 నిమిషాల నుంచి 1 hour వాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మెడిటేషన్ అలాంటివి ఏం చేస్తారా? యోగా లాంటివి? మెడిటేషన్ సమ్టైమ్స్ బై వాకింగ్ ఐ డూ ఎ లాట్ ఆఫ్ మెడిటేషన్. తర్వాత ఇంటికి వచ్చినప్పుడు దేవుడు బన్నీ కాస్త పూలు చేస్తాను. అంత దేవుడి దగ్గర ఎక్కువ స్పెండ్ చేయని టైము. బట్ మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా చెప్పాను. కుడి చేతితో చేసే పైన అరం చేతికి తినట్టుగా యూ హెల్ప్ పీపుల్ ఇఫ్ యూ కెన్. డోంట్ ఎక్స్పెక్ట్ గ్రాటిట్యూడ్. టెరిఫిక్గా ఫాలో అవుతాను నేను. నాకు దాని మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఐ గాట్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఎక్కడో ముక్కు తెలియని వాడు ఎక్కడైనా సహాయం చేశాడు. అది ఐ కాంట్ ఇమాజిన్ దట్ కైండ్ ఆఫ్. అంటే మనం చేస్తున్న సహాయము ఏమి ఆశించకుండా చేసే సహాయానికి అనేక రూపాల్లో మనకు కూడా సహాయం అందుతూ ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే ఇంకా అసలు వడ్డీలు చక్ర వడ్డీ భారీ వడ్డీలతో వస్తుంది. దేవుడే ఇస్తాడు. అది ఇస్తాడు, మనం ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. ఈ బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ ఎన్ని గంటలకు? నేను పూర్వం తినేవాడిని, ఇప్పుడు మానేశాను. బ్రేక్ఫాస్ట్ మానేసా. ఇలా ఫ్రూట్ ఆర్ సంథింగ్, జస్ట్ కప్ ఆఫ్ కాఫీ, సమ్ ఫ్రూట్. అగైన్ 12:30 ఆ టైంలో వెరీ లైట్ మీల్. చెప్పాను కదా, హాఫ్ స్టార్వేషన్తో మామూలుగానే చాలా తక్కువ తింటాను. ఇతర ఊళ్ళకి వస్తే ఇన్ఫ్యాక్ట్ నిన్న చాలా గొప్ప సమావేశం జరిగింది. మన నోరి దత్తాత్రేయ గారు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఆయన వచ్చారు. బజార్ చీఫ్ మినిస్టర్ కూడా వచ్చాడు. అనుకోకుండా 2 గంటల పైన మీటింగ్ జరిగింది. అందరూ చక్కగా మాట్లాడారు. ఇంటికి వచ్చారు, ఏం భోజనం చేయలేదు. ఒక కప్ ఆఫ్ మిల్క్, ఇదే ఫ్రూట్ జ్యూస్, ఏదో ఫ్రూట్ అది తీసుకున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేశారు. 12:30కి లైట్గా మీల్స్, ఏదో ఒక పప్పు లాంటిది, ఒక కూర, సాంబార్, రసం, కర్డ్స్. తర్వాత ఈవినింగ్ అండి నో మీల్, రెగ్యులర్ మీల్ ఎట్ ఆల్. ఈవెన్ భోజనంలో కూడా అన్నం తక్కువ, మిగతావన్నీ ఎక్కువగా ఉండేట్టుగా తింటారు. కర్రీస్ పార్ట్ దట్ ఈస్ మోర్గా ఉండేట్టుగా. సాయంత్రం పూట ఏదో 2-3 ఇడ్లీలు, లేకపోతే 2 చిన్న దోశలు, 2 చపాతీలు, 2 పూరీలు అట్లా తీసుకుంటాను. ఫ్రూట్ తింటాను. ఫ్రూట్స్ ఐ లైక్ వెరీ మచ్. పూర్వం కొన్నాళ్ళు పాలు తాగేవాడిని, ఇప్పుడు మజ్జిగ మళ్ళీ సరదాగా తాగినా అని అనిపిస్తుంది. తర్వాత ఆల్ సడన్ ఒక మంచి స్నేహితుడు, ఆయుర్వేద స్నేహితుడు ఏం చెప్పంటే 2 డ్రగ్స్ రెగ్యులర్గా వేసుకోమన్నాడు. అశ్వగంధ ఒకటి, శిలాజిత్ ఒకటి. ఏదో డోస్ చెప్పాడు, 2 డేస్ మాత్రం అది ఇదని. దే ఆర్ రియలీ గుడ్. స్టామినా ఇస్తుంది, నీరసం అది ఎక్కువ రాకుండా హెల్ప్ చేస్తుంది. తర్వాత బైపాస్ చేసుకున్నాక ఏదో దాని సర్క్యులేషన్ బాగా జరగటానికి, క్లాట్స్ ఫామ్ ఉండటానికి అలాంటి మెడిసిన్స్ ఏవో తీసుకుంటాను. ఎన్ని గంటలకు పనుకుంటారు సార్? మీ ఈవినింగ్ డిన్నర్ ఎన్ని గంటలకు అయిపోతుంది? ఈవినింగ్ 8 to 9 కానీ నేను తీసుకోనండి. తర్వాత 11 దాకా నేను పేపర్ చదవటం, పుస్తకం చదవటము, లేకపోతే మన
టీవీ చూడటము అన్నీ చేస్తుంటాను. టీవీ కూడా న్యూస్ ఐటమ్స్ చూస్తాను తప్ప ఈరోజు వరకు ఏ ఒక్క సీరియల్ కానీ లేకపోతే ఏ ఒక్క సినిమా కానీ చూడలేదు టీవీలో. వాటికి ఎడిక్ట్ అవ్వలేదు, అంటే ఎడిట్ కాలేదు. ఏదో వార్తలు చూడటము, వాస్తవానికి ఇంటర్నేషనల్ న్యూస్ అది చూస్తుంటారు. తర్వాత మీరు రాజకీయ మేయర్ అంటే రాజకీయాలనే చెప్పాలి కదా. అందులో విజయవాడ అంటే ఒక పొలిటికల్ క్యాపిటల్ అంటారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఇప్పుడు విజయవాడ అంటే ఒక పొలిటికల్ రాజధాని, రాజకీయ రాజధాని, పొలిటికల్ క్యాపిటల్ అంటారు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అటువంటి విజయవాడలో మీరు మేయర్ అయ్యారు. అది ఎలా సాధ్యమైంది? అలా అది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మా నాన్నగారు ఎంత బిజీ డాక్టర్ అయినా కూడా దాదాపు 40 ఏళ్ళు కౌన్సిలర్గా ఉన్నారు. తర్వాత మున్సిపల్ చైర్మన్గా కూడా చేశారు. ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు 1959లో నా పెళ్ళైంది. అంటే మే 20 నేను 66వ మ్యారేజ్ యానివర్సరీ చేసుకుంటాను. మా పిల్లలు 89లో నేను మేయర్గా ఉన్నప్పుడు జరిగింది. అయితే నేను ఫస్ట్ మేయర్ని కాదు, ఫస్ట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ మేయర్. అంతకుముందు కౌన్సిలర్స్ మేయర్ని ఎన్నిక చేసుకునేవాళ్ళు. నేను మన ఎన్టీ రామారావు గారు అట్లా కాదు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు, అది చేస్తారు. డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటే కొంత ఏ పార్టీ వాడికి అసలు మెడకాయ మీద తలకాయ ఉన్నవాడిని సెలెక్ట్ చేస్తారు. పైగా వాడిని ఎవరు భయపడి అక్కడ దించేస్తాం, అది చేస్తాం, మా పని చేయబోతే అది అనేక అర్థం లేని అగేన్స్ట్ రూల్స్ అవకాశాలు ఉన్నాయి. లంచం అడుగుతారు అని ఇవన్నీ పెడతాయి. డైరెక్ట్ మళ్ళీ ఎవరేం చేయలేరు. అట్ బెస్ట్ మీకు ఇష్టం అయితే ఆయన చెప్పిన ప్రపోజల్స్ డోనర్స్, అది ప్రజలు వాచ్ చేస్తారు. దేశం కోసం ప్రజల కోసం మంచి ప్రపోజల్ చేస్తే ఆ విధంగా నేను ఏమైందంటే అనేక పొలిటికల్ రీజన్స్ చెప్పే ఉంది. బెజవాడలో కొన్ని కమ్యూనిటీలు డామినేట్ చేస్తాయి అండ్ కొన్ని కమ్యూనిటీలు చాలా ఎంత తెలుగు వాళ్ళు ఉన్నా ఎవరున్నా నొక్కేస్తుంటారు. సో పెక్యులర్ సర్కమ్స్టెన్సెస్లో బంగారావు గారు నన్ను సెలెక్ట్ చేశారు మేయర్ క్యాండిడేట్గా డైరెక్ట్ ఎలక్షన్స్లో. నేను చాలా చక్కగా గెలిచాను. అయితే తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేశారంటే పొలిటికల్ ఎవరిని మెన్షన్ చేయటం లేదు, మళ్ళీ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ తెచ్చారు. సో పాత పద్ధతి మళ్ళీ మొదలైంది. ఇప్పుడు ఎవరో మేయరో ఎవరో తెలియదు. కానీ బై గాడ్స్ గ్రేస్ ఎప్పుడో 35 ఏళ్ళ కింద నేను చేసిన మేయర్గా నలుగురు గుర్తుంటుకుంటారు. ఇప్పటికీ ఐ డిడ్ వెరీ చాలా కష్టపడి కొన్ని మంచి పనులు చేశాను. అదేమిటంటే 2 చెప్తాను. 136 మురికి వాడలకి బ్రిటిష్ టోటల్ గ్రాంట్ ఆఫ్ 50 crores rupees ఆ రోజుల్లో తీసుకొచ్చాను. అదేమిటంటే ద బిగ్గెస్ట్ ఎయిడ్ బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ టు ఎనీ సిటీ ఇన్ ద డెవలపింగ్ నేషన్. అదొక క్రెడిట్గా 130 అంటే ఆల్మోస్ట్ 49,000 ఫ్యామిలీస్ 2.5 లక్షల పీపుల్కి బెనిఫిట్ అయ్యే పని చాలా చేసామండి. దట్ ఈస్ వన్ ఐ డిడ్. సెకండ్ థింగ్, బెజవాడ సంగతి తెలిసిన బ్లేజ్వాడ అనేవాడు అర్ధరాత్రి 2 3 వరకు కూడా బొడగాళ్ళు కొట్టేది. ఎందుకంటే కొండల మీద బోడికొండలు అంటే ఒక చుట్టూ ఉండేది కాదు. నేనేం చేశానంటే వైస్ అడ్మిరల్ చోప్రా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆయనకు ఉత్తరం రాశాను. ఏమంటే మీకు హెలికాప్టర్స్ ఉంటాయి కదా, మీ హెలికాప్టర్ ఇచ్చినట్లయితే నేను కొండల మీద విత్తనాలు చల్లితే మా ఊరికి కాస్త బాగుపడుతున్నాడు. అరే నన్ను ఎవరు అడగలేదు ముందు అని చెప్పి గ్రాంటెడ్ అన్నాడు. సో తను పెట్రోల్ పోసి 2 రోజులు హెలికాప్టర్ ఇచ్చాడు. నేను చేసేది అంటే ఆ పైలట్స్కి ఒక ఉన్న వాటిలో బెస్ట్ హోటల్లో అకామిడేషన్ ఇచ్చాను. అసలు ఫుడ్ గిడ్డు అంతా బిల్స్ మేమే పే చేసామనుకోండి. నేను నా చేత్తో 2 రోజుల పాటు హెలికాప్టర్లో విత్తనాలు చల్లాను. గ్రీనరీ కోసమా అండి? గ్రీనరీ ముందు ఏమిటంటే మాకేమైతే అటు సన్లైట్కి హీట్ వచ్చేసి రేడియేషన్ ఆఫ్ హీట్ బడగాళ్ళు కొట్టేది రాత్రి పూట. అది ఆగిపోయింది. ఎందుకంటే మొదట్లో వాటిని వస్తున్న వాటి కొమ్మలుగా ముంచేసి ఏదో కోతులు విరిచేసి అని చెప్పి వాళ్ళు వంట తిరుగు వాడుకునేవాడు. తర్వాత వాళ్ళు రియలైజ్ చేశారు ఇప్పుడు 30 అడుగులు ఎత్తు 20 అడుగులు చెట్లు వచ్చినాయండి, అసలు బడగాళ్ళు అంటూ తెలియదు. 1935లో నేను పుట్టినప్పుడు బెజవాడలో టెంపరేచర్ 121 డిగ్రీలు ఫారెన్హీట్ అండి. 120 యూకెన్ ఇప్పుడు 40 డిగ్రీలు సెల్సియస్ కన్నా ఇది అవుతుంది. అప్పుడు ఏమైంది 120 ఈక్వల్ టు అబౌట్ 40 అవుతాయి. తర్వాత అప్పుడు తూములు ఉండేవి కదా కడగటానికి, వాటి బెరడా కొట్టి గడపల వరకు నీళ్లు పోసి కొత్త కిందికి జారిపోతూ పూజ చేసి
వట్టి వేళ్ళ తడకలు పెట్టి ఒక సర్వర్ రెగ్యులర్గా నీటితో తడుపుతూ ఉండే ఏర్పాటు చేసి సర్వ్ అయ్యాయి అన్నమాట.